నంద్యాల జిల్లా బనగానపల్లెలో బీసీవై పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అభ్యర్థి గోగుల సుగుణమ్మ ప్రారంభించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా పనిచేస్తోందని సుగుణమ్మ హామీ ఇచ్చారు. ఉచిత పథకాలు కాకుండా నిజమైన అభివృద్ధి ఏమిటో చూపిస్తామని, అధికార పార్టీ నాయకుల అవినీతిపై తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు బీసీవై అభ్యర్థి సుగుణమ్మ. అన్నగారు ఈ పార్టీ పెట్టడం 8 నెలలు అయింది జరిగింది. ఒక బీసీ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు అన్నగారు ఈ పార్టీ పొంగునకు చెందిన బోడే రామచంద్ర అన్నగారు ఆయన పార్టీ పెట్టడం జరిగింది. బీసీ ఎస్సీ మైనార్టీలు అందరం మేము ఆహ్వానం అన్న పార్టీలోకి చేరడం జరిగింది. తర్వాత ఈ 175 నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు కూడా పెట్టాడు. బనగానపల్లి నియోజకవర్గంలో నా పేరు గోగుల సుగుణమ్మ. ఈ నియోజకవర్గంలో పార్టీ పెట్టడం జరిగింది. బీసీవై పార్టీ ఇన్ఛార్జిగా నియమించాడు కాబట్టి అన్న ఈరోజు పెట్టడం జరిగింది. 2024 మార్చి 7 తేదీన ఈరోజు 3 గంటలకు మేము పార్టీ కార్యాలయం ఓపెనింగ్ జరగడం జరిగింది. చెరుకు రైతు మాకు వచ్చేసినది కూడా బీసీవై పార్టీలో ఈ రాష్ట్రంలో ఎవరికి రాని ఆ గుర్తు మాకు వచ్చేసింది. ఎలా వచ్చిందంటే చెరుకు రైతు గుర్తు వచ్చిందంటే ఒక రైతు గుర్తు వచ్చిందంటే అంటే మనం బీసీ వాళ్ళము ఎప్పటికైనా ఎదుగుతామని చెప్పేసి బోడే రామచంద్రన్న గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది. మహిళలకు 60% ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చేయడం జరిగింది. ఎమ్మెల్యేలకు 60 మందికి బీసీ ఎస్సీ మైనార్టీకి ఎవరికైనా కావచ్చు 60 మంది మన రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలను ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఎంపీ సీట్లు కూడా ఒక 25 దాకా అంటే 12 వరకు ఎంపీ సీట్లు కూడా ఒక మహిళలకు అన్న పదం ఇచ్చాడు. కాబట్టి తర్వాత ఈ పార్టీ పెట్టడం ఏమంటే ఈ రాజేష్ పాలెంలో వైసీపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, దాన్ని బట్టి అన్నగారు మన రాష్ట్రానికి అభివృద్ధి చేయనికి ముద్దుబిడ్డగా ఆయన వచ్చాడు. కాబట్టి ఒక బీసీ నాయకుడు వచ్చినాడు కాబట్టి మేము ఎంతో ఖుషిగా ఆయనకు మేము అండగా ఉండి అత్యంత మెజారిటీగా చెరుకు రైతుకు గెలిపించి